హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరు బ్లాగ్స్ మాల్టా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒస్మో డిజిఐ పాకెట్ 4 అయితే ఆర్డర్ చేసిన. సో అది ఎట్లా వచ్చింది ఏం కథ దాన్ని అయితే అన్బాక్సింగ్ చేసి వీడియోలో అయితే చూద్దాము. నా ప్రీవియస్ వీడియోలో అంటే నేను ఎక్కడ ఉంటా ఏం కథ అయితే ట్రావెల్ చేసిన కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. సో చెక్ చేయాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో లింక్ పెడతా. సో దాని ద్వారా అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇది నేనైతే ఆర్డర్ చేసిన ఒస్మో పాకెట్ 4. సో దీని లోపల ఏమున్నది ఏం కదా ఏమేమి వచ్చినాయి నేను ఎంత ప్రైస్ ఎంత పడ్డది అవైతే అన్నీ డిస్కస్ చేద్దాం మంచిగా. ఓకేనా? సో చూద్దాం వీడియోలో. నేనైతే ఇది డైరెక్ట్ డిజిఐ స్టోర్ నుంచి అయితే ఆర్డర్ చేసిన. దాని వచ్చేసి ప్రైస్ వచ్చేసి €619 అయింది. అంటే ఐఎన్ఆర్లో వచ్చేసి ఆల్మోస్ట్ 67,000 అయితే అట్లా పడ్డది. ఐ మీన్ ఇండియాలో అయితే 72,000 అట్లా ఉన్నది. సో నాకైతే నేను డైరెక్ట్ యూరోప్లో ఉన్నా కాబట్టి ఆన్లైన్లో స్టోర్లో ఆర్డర్ చేసిన. నాకు డైరెక్ట్ 2 డేస్లో అయితే డెలివరీ వచ్చింది. €619 సంథింగ్ పడ్డది. అంటే మనకు ఐఎన్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 67,000 అట్లా పడ్డది. అంటే ఇండియన్ రూపీ కన్నా మనకు ఒక నాకైతే ఒక 3,000 అట్లా తక్కువ పడ్డది. సో 3,000 అయితే మనం సేఫ్. సో చూద్దాము. బాగా రోజుల నుంచి అనుకున్నా, అంటే కొనాలా అని అనుకున్నా. సో మొత్తం మీద అయితే కొన్నా దీన్ని. కొద్దిగా ఎక్స్పెన్సివే కానీ అట్లా స్టార్ట్ చేద్దాము, ఇంట్రెస్ట్ ఉన్నది కదా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొత్తం మీద అయితే ఆర్డర్ అయితే చేసిన. డెలివరీ వచ్చింది. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ సీ. అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసినాం. కవర్ అయితే ఓపెన్ చేస్తాను. బ్యాగ్ అయితే వచ్చింది ఒకటి. యూజర్ మాన్యువల్ వచ్చింది ఒకటి. ఇది బ్యాగు. సో మన కెమెరా ఇందులో ఉన్నది. కెమెరా బాక్స్ ఇంత బాక్స్ లోపల ఏం లేదు. దీన్ని పెట్టేద్దాం. పాకెట్ 4 మొత్తానికి ఓపెన్ చేసినాం. ఓపెన్ చేస్తున్నా ఫైనల్లీ చాలా రోజులకి. ఇట్లా వచ్చింది బ్యాగ్ ఒస్మో పాకెట్ 4. ఇది యూజర్ మాన్యువల్ ఇచ్చింది ఒకటి. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాగ్ ఉన్నది. ఇలా మనం క్యారీ అయ్యేదానికి ఒక బ్యాగ్ ఇచ్చారు అంతే. ఫస్ట్ టైం అన్బాక్స్ చేసుడు ఒక ప్రోడక్ట్. ఇప్పుడు మనం మన తిరు బ్లాగ్స్ మాల్టాలో ఇట్లా ఓస్మో అని వచ్చి ఒక ట్యాగ్ వచ్చింది అంతే. సో ఇవి ఒక 2 వచ్చినాయి. ఇది మైక్ పెట్టుకున్నందుకు. మైక్, ఎక్స్ట్రా బ్యాటరీ. ఇది పాకెట్ 3కి పాకెట్కి 4కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక పైన ఒక లైట్ ఇస్తారు. అంటే మనం నైట్ టైంలో షూట్ చేసినా కానీ మనకు వీడియోస్ అయితే బ్రైట్ వస్తాయి. సో దానికోసము ఇది ఒకటి ఎక్స్ట్రా పాకెట్ 3కి 4కి. అట్లానే వీడియో క్వాలిటీ కూడా ఇంక్రీజ్ ఉంటుంది పాకెట్ 3కి 4కి కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి ట్రైప్యాడ్, అంటే కింద గింబల్ లెక్క. సో ఇది ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇది ఒక కేబుల్ ఇచ్చారు. అడాప్టర్ కాదు, సారీ, కేబుల్ ఇచ్చారు 2. ఇది మనం ఒకటి అంటే బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నందుకు ఒకటి, నార్మల్గా ఇంకొకటి కెమెరాని ఛార్జ్ చేసుకున్నందుకు ఒకటి. ఇంతే, బ్యావ్లా పెద్ద ఏం లేదు. ఇంతే ఓపెన్ చేసినాం. సో ఇది కెమెరా. ఇంత ఉన్నది, ఇంత చేతి అంత ఉన్నది. చేతి ఏలంతా కూడా లేదు, చేతి అంతా కూడా లేదు. గింత ఉన్నది. ఇది జానెట్ ఉన్నది, జానెట్ కూడా లేదు. జానెట్ లేదు ఇంకా, అంత చిన్న ఉన్నది కెమెరా. దీనికి 67,000 పెట్టినాం మనము బ్లాగింగ్ కోసము. సో ఇది పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు. ఇంతే, బ్యాగ్ లోపల వచ్చినాయి అయితే ఇవి వచ్చినాయి. సో ఇది ఏందనేది అయితే ఒకసారి చూద్దాం. ఇది ఒక మనం ఇలా కెమెరా ఏదైనా క్యారీ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో ఇవి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా బీజిఎం అయితే ఉండు అనుకుంటా. సో ఇది ఫైనల్లీ కెమెరా, DJI పాకెట్ 4 కెమెరా. ఇది ఫైనల్లీ ఇంతున్నది, చిన్న బుడింకాయ. సో ఇది మనకు మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టుకున్నదానికి, కెమెరాకి ఇట్లా వచ్చినప్పుడు మనము ఇక్కడ మైక్ పెట్టుకున్నదానికి మనకి ఇవైతే ఉపయోగపడతాయి మ్యాగ్నెట్స్. అంటే కింద పడకుండా చేయకుండా అట్లా.
ఇదైతే ఓపెన్ చేసిన. లైట్ చిన్నది ఇది. సో ఇది బ్యాటరీ, ఇది ఎక్స్ట్రా బ్యాటరీ మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఓకేనా, బ్యాటరీ. సో దీన్ని పెట్టుకొని మనము దీని అయితే పెట్టుకోవాలి ఇట్లా. సో సేమ్ ట్రైపాడ్ లెక్క అవుతుంది. ఇక మనం ఇట్లా పెట్టుకొని బ్లాగ్స్ అయినా అని ఏదన్నా కూడా షూట్ చేసుకోవచ్చు అట్లా. ఇది మొత్తం ఓవరాల్ ఒక ట్యాగ్ ఇచ్చారు దీనికి, మనం కొండే లెక్క అట్లా ఓన్లీ తల వేసుకునేటువంటి. దీన్ని ఛార్జింగ్ చేయడానికి, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది మనకు ఎక్స్ట్రా లైటింగ్ కోసము. ఓపెన్ చేసిన ఫైనల్లీ ఓస్మో పాకెట్ 4. సో ఇట్లా పట్టుకొని ఇప్పటి నుంచి వీడియోస్ ఇళ్ళనే వస్తాయి, ఇళ్ళనే షూట్ చేస్తే ఎప్పుడన్నా బయటకు పోయినా ఏం చేసినా అని ఇలా మనం వీడియోలు అయితే షూట్ చేస్తాం ఇప్పటి నుంచి. DJI Osmo Pocket 4. ఇక్కడ సైడ్కి లేబుల్ కూడా వచ్చింది Pocket 4 అని. సో ఇదైతే మనం ఓపెన్ చేయాలి. ఇది ఇప్పుడు పెట్టుకోవాలా, నార్మల్గా లేదంటే అటు ఇటు అవుతుంది, ఇట్లా అవుతుంది కాబట్టి సో మనం అయితే దీన్ని ఖచ్చితంగా దీని అయితే పట్టి పెట్టుకోవాలా. సో అయితే ఇప్పుడు రిమూవ్ చేసిన దీని మీద కూడా మనకు ఓస్మో అయితే లేబుల్ ఉన్నది. ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేయగానే ఇట్లా వచ్చింది మనకు డైరెక్ట్. ఇది వెనక కెమెరా ఇది. సో దీని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన దీన్ని, కెమెరా ఓపెన్ చేసిన. ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది వచ్చింది, కనిపిస్తుంది కావచ్చు కెమెరాలో. సో దీని అయితే ప్రెస్ చేస్తున్నా ఇట్లా. నెక్స్ట్ ఇట్లా వచ్చింది. సో దీన్ని స్కిప్ చేద్దాం. స్టార్ట్ క్విక్ గైడ్ అయితే వచ్చింది మనకు. స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఆ కెమెరాను కూడా వీడియో అయితే తీస్తున్నా. ఇలా వస్తుంది నాది కూడా, మీకు కనిపిస్తుంది కావచ్చు ఇలా వీడియోలో తీస్తే. సో ఫైనల్గా దీని అయితే చేసినాం. చూద్దాం ఇప్పటి నుంచి వీడియోస్ ఎట్లా వస్తాయి ఏం కథ అనేది. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఏదైతే షూట్ చేస్తున్నానో ఇది Pocket 4లో షూట్ చేస్తున్నాను నేను. క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది అసలు. సో ఇది ఈ వీడియోలో అయితే. సో నెక్స్ట్ వీడియో నుంచి మనకు ఈ గింబల్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో నాకు కూడా దీని గురించి ఇంకా పర్ఫెక్ట్ తెలియదు. సో నేను కూడా యూట్యూబ్లో చూసి తెలుసుకొని పర్ఫెక్షన్ అయ్యి నెక్స్ట్ వీడియో నుంచి మంచి వ్లాగ్స్ అయితే నేను ఎటైనా బయట పోయినా అని చేసినా అని. సో దీని ద్వారా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఓవరాల్గా గింబల్ Pocket 4. ఇవి మనకు వచ్చినాయి. ఈ బ్యాగు, ఈ డబ్బా, ఈ కవర్లు, చెత్త అంటున్నది ఇప్పుడు ఇక. సో నేను కూడా దీని గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుంటా. మనకి కూడా అంత పర్ఫెక్ట్ కాదు, కొన్నాం అంతే. సో ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకొని ఇంకా మంచి వీడియోలు అయితే తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏం కథను అనుకుంటున్నా. చాలా చేద్దాం మన వీడియోస్ అయితే. ఏడాగా తీసుకోతుందో కూడా తెలియదు మనకు. సో దట్స్ ఎండ్ ఫర్ దిస్ వ్లాగ్. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంతే, ఈ వీడియోకి అయితే అంతే ఇక.